హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఇప్పుడు మనం టైం ఎంత అవుతుంది తెలుసా? 2 అవుతుందన్నమాట, మధ్యాహ్నం 2. అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నానంటే, ఒక చిన్న పని ఉంది. మనం కంటిన్యూ అవుతూ మాట్లాడుతూ వెళ్దాం అన్నమాట. అది మ్యాటర్. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఎంత దూరం వెళ్ళాలంటే మినిమం ఒక 15 నుంచి 16 కిలోమీటర్ ఉంటుందన్నమాట. ఒక ఊరు వెళ్ళబోతున్నాం. ఆ ఊరు చూపిస్తాను, వెళ్దాం. ఒక పని ఉంది మనకి. చలో కంటిన్యూ అవ్వండి. అయితే మన బ్యాగ్ ఎక్కడ ఉందబ్బా? బ్యాగ్ చలో, మన బ్యాగ్ ఇక్కడ ఉందన్నమాట. ఇది మన బ్యాగ్, మన బెడ్ అది. ఇంకేది చూసారా? సిస్టమ్ ఎంత పెద్ద, టెలిఫోన్ సిస్టమ్ అన్నీ ఉంటాయి మన ఇంట్లో. అది మ్యాటర్. ఇంకోటి మనం మర్చిపోయాం. మన బోర్డు, కరెంట్ బోర్డు ఇక్కడ ఉంది. చాలు తీసేద్దాం. నేను అది టేబుల్ ఫ్యాన్కి కనెక్షన్ ఇచ్చాను అనమాట. అక్కడెక్కడ ప్లగ్ కనెక్షన్ లేదని నా ఎక్స్టెన్షన్ ఇచ్చి టేబుల్ ఫ్యాన్కి కనెక్ట్ చేశాను అనమాట. అది మ్యాటర్. ఇవన్నీ పట్టుకొని ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోతాం. ఇది మన ఇల్లే. చలో, అయితే మన బ్యాగ్ రెడీ అయిపోయింది. డ్రిల్ మెషిన్ అన్నీ ఉన్నాయి ఇందులో. చలో, ఇది కూడా ఉంది. ఇది వెళ్ళండి. ఈ బ్యాగ్ మినిమం ఎంత బరువు ఉంటుంది చెప్పుకోండి మీరు. ఎత్తడానికి కొద్ది కష్టమే. 5 కేజీల బ్యాగ్ అనమాట ఇది. అంత బరువు మోసుకుని వెళ్ళాలి ఇప్పుడు. అది మ్యాటర్. చలో, స్కూటీ మీద వెళ్తాం అనుకోండి, కాకపోయినా ఇది మోసుకుంటూ వెళ్ళాలి కదా. అది చలో, మనం వెళ్తూ మాట్లాడదాం. అయితే మనం ఎండలో పని చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఎండలో పని చేయాలంటే మినిమం మన దగ్గర ఏంటి ఉండాలంటే ఇది ఉండాలన్నమాట. కలద్దలు మెయిన్. కలద్దలు లేకపోతే అవ్వదు. కలద్దలు మెయిన్. నా తర్వాత కంటిన్యూ అవుదాం. వెళ్దాం. చలో వెళ్దాం. చలో వెళ్తున్నాం. మన ముందు ఏంటి వెళ్తుంది తెలుసా? మన ముందు ట్రక్ వెళ్తుంది అనమాట. అది మ్యాటర్. గాలి ఎక్కువ అవుతుంది ఎందుకో. గాలి మాత్రం బీభత్సంగా ఇందాక నుంచి ఎండతో పాటు గాలి కూడా అలాగే వేస్తుంది అనమాట. ఎండ ఎలా కొడుతుందో గాలి కూడా అంతే కొడుతుంది బయట. అది మ్యాటర్. చలో, కలద్దలతో మనం హీరో మెటీరియల్ లాగా ఉన్నామే. అంతే హీరో. అయితే ఇప్పుడు ఏ ఊరైతే వెళ్ళబోతున్నామో ఆ ఊరు పేరేంటో తెలుసా మీకు? ఆ ఊరు పేరు సింగపూర్ కాదు, సిగ్నాపూర్ అన్నమాట ఊరు పేరు. అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. చాలు, చూస్తున్నారు కదా, మొత్తం పొలాలే అనమాట. ఇక్కడ పొలాలే ఉంటాయి, రోడ్లు కూడా అలాగే ఉంటాయి అనమాట. చూసారా? ఈ ఊరు మనం ఎన్నో సుట్లు వచ్చామండి. ఈ ఊరు మొత్తం మనమే చేసాం. ఎక్కువ ఇన్స్టాలేషన్స్ ఈ ఊరిలో ఎక్కువ చేసాం అనమాట. మనం ముందు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ పడింది అనమాట. ఆ కంప్లైంట్ చూసేద్దాం. అయితే గాలి నేను తొక్కే స్పీడ్కి కాదు, గాలి నార్మల్గానే అంత గాలి వేస్తుంది అనమాట. నేనేం చేయలేను. ఇంకా మైక్ కొనుక్కోవాల్సిందే. నెక్స్ట్ టైం మైక్ కొనుక్కుందాంలేండి. మైక్ అయితే గ్యారంటీ కొనుక్కుందాం. నెక్స్ట్ టార్గెట్ మైక్ ఒకటి కొనుక్కుందాం. వాయిస్ కొద్దిగా సరిగ్గా వచ్చినట్టు చూద్దాం ఈసారి. చాలా, ఇది రైల్వే ట్రాక్ అనమాట. ఇక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దాటిన తర్వాత ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు తర్వాత ఇంకో ఊరు అనమాట. అది అయితే మన అదృష్టం బాగున్నట్టు ఉంది. గేట్ తీసుంది. అయితే ఇది ఒక ఊరు అనమాట. ఇది ఏ ఊరు అంటే ఇది బైసింగ్ అనమాట. ఈ ఊరు పేరు బైసింగ్. దీని తర్వాత ఇంకో ఊరు వస్తుంది కదా, ఆ ఊరు మన కస్టమర్ ఇల్లు అనమాట. అక్కడికి వెళ్ళబోతాం. అయితే ఒక ఊరు దాటాం అనమాట. ఇంకో ఊరు ఉంది. అంటే మనం వెళ్ళే దారి చాలా లాంగ్ అనమాట. లాంగ్ దారే, కాకపోతే అక్కడ చేసే పని ఎంత నిమిషాల పనో మనం చూడాలి. నేనైతే మినిమం ఒక 20 మినిట్స్ నుంచి అరగంట పని ఉంటుంది అక్కడ. అంతే. మనం వెళ్ళడమే అరగంట, అక్కడ పని అరగంట, గంట, మొత్తం గంట పని అనమాట. అది చలో కంటిన్యూ అవ్వండి. వచ్చాం, దాదాపు దగ్గరికి వచ్చాం. ఆ ఊరు ఇంకా మీకు చూపిస్తాం. అక్కడ చూస్తున్నారు కదా బోర్డు, సిగ్నాపూర్. ఒడియా వచ్చిన వాళ్ళకి సిగ్నాపూర్ అని తెలుస్తుంది అన్నమాట. అది ఈ డౌన్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఈ డౌన్కి వెళ్తే ఊరు. ఫస్ట్ మనం కస్టమర్కి ఫోన్ చేయాలబ్బా.
వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు. ఎందుకంటే ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా, బ్రేక్ పట్టలేను. ఎందుకంటే ఇది స్లిప్ అయిపోయింది అనుకో, స్కూటీ చిన్న టైర్లు కదా, స్లిప్ అయిపోతాయి. చాలా కస్టమర్ ఇంటికి వచ్చాం అనమాట. ఎంత 53 ఇంచ్ టీవీ అనమాట. మా ఇంట్లో కూడా ఎంత టీవీ లేదు, ఈ ఊర్లో ఉంది. అయితే ఇది ఊరు అనమాట, ఇది మన కస్టమర్ ఇల్లు అనమాట. అయితే ఈ టీవీ ఎన్ని ఇంచ్ ఉంటుంది అని చెప్పండి. నేను అనుకున్నాను 54 ఇంచ్ అనుకుంటా. ఈ ఊర్లో 54 ఇంచ్ టీవీ ఉందన్నమాట. మా ఇంట్లో ఇప్పుడు దాకా 32 ఇంచ్లోనే ఉన్నాం అనమాట మేము. ఊర్లో అందరూ డెవలప్మెంట్ అయిపోతారు బేగల, ఎలాగో మనకు తెలియదు. మనం డెవలప్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. చాలా అయితే అయిపోయింది, పని అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం అక్కడి నుంచి చెక్అవుట్ అయిపోయి మనం ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. మన ఇంట్లో చెక్ ఇన్ చేద్దాం. అది మ్యాటర్. చూసారా వ్యూ ఎలాగుందో? ఇక్కడ మొత్తం పొలాలే. ఇక్కడ అందరూ పొలాల పనులే చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇటు సైడ్. అందుకని డబ్బులు ఉన్నాయి. అది మ్యాటర్. చలో, నాకు ఊర్లు రావడం అంటే సరదా. ఆగండి, నా ముఖం చూపిస్తా. నాకు ఊర్లు రావాలంటే సరదా అనమాట. ఇటు సైడ్ ఎంత దూరమైనా నాకు ఊరిల్లో కొద్దిగా ఒక 100 రూపాయలు 200 తగ్గించినా నాకు అంత బాధ లేదు. నేను లోకల్లో అస్సలు తగ్గించను డబ్బులు, ఊరిల్లో తగ్గిస్తా. ఎందుకంటే ఇక్కడ మనుషులు మంచోళ్ళు అనమాట. మనం ఇప్పుడు లోకల్లో చేసామనుకోండి, వాళ్ళ దగ్గర ఎప్పుడు తగ్గించకూడదు. అయిందా? వాళ్ళ దగ్గర ఎప్పుడు తగ్గించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తగ్గించేస్తారు కాబట్టి. అర్థమవుతుంది కదా? అది మ్యాటర్. ఊరిల్లోకి ఇంకా లోకల్లోకి తేడా అది అనమాట. అందుకే నేను ఎక్కువ ఊర్లలోకి రావడానికి సరదా పడతాను అనమాట. అది మ్యాటర్. చలో కంటిన్యూ అవ్వండి. చూస్తున్నారు కదా, కాటన్ అవన్నీ పండిస్తారు ఇక్కడ. అది ట్రాక్టర్లు, ఆవులు ఇవన్నీ చూసుకొని ఇక్కడ ఇటు సైడ్ ఉంటారు అన్నమాట. కాటన్తోనే ఎక్కువ ఫైదా ఇది. అది ఈ ఊరు దాటాక మన ఊరు అనమాట. మన ఊరు కాదు, ఈ ఊరు దాటాక ఇంకా మనం ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలి, అప్పుడు మన ఊరు వస్తుంది. చలో మన ఇంటికి వెళ్ళాక మనం వ్లాగ్ ఎండ్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియో కొద్దిగా సీరియస్ మ్యాటర్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ బ్లాగ్లో కొద్దిగా సీరియసే. కంటిన్యూ అవ్వండి.